తాడుబందు వీరాంజనేయ స్వామి భక్త సులభుడు, భక్తవరదుడు. ఆయన దర్శనం సకల భయనాశనం. ఆ స్వామి గర్భాలయ దర్శనం నయన మనోహరం. ధ్వజస్తంభాన్ని దాటిన తర్వాత భక్తులకు స్వామివారి వాహనమైన ఊష్ట్రం కనిపిస్తుంది. ఊష్ట్రం అంటే ఉంటే. ఈ ఊష్ట్ర వాహనం వెండి తొడుగుతో అలరారుతూ కూర్చున్న భంగిమలో ఉండి వీరాంజనేయ స్వామి యుద్ధావని నుంచి వచ్చి విజయ కారణంగా ప్రసన్నంగా ఉన్నాడని సూచిస్తుంది. గర్భాలయం ధ్వజస్తంభానికి చాలా చెరువులో ఉన్నందున భక్తులు నేరుగా స్వామి దర్శనం కోసమే వరుసలో నిలబడతారు. అక్కడి నుండి గర్భాలయ దర్శనం లభ్యమవుతుంది. రజత మకర తోరణం, రజత ఛత్రంతో భాసించే చిన్న మందిరంలో కొండరాయిపై స్వయంభూగా వెలసిన ఆంజనేయ స్వామి ప్రాగ్ముఖంగా దర్శనమిస్తాడు. సాధారణంగా మనకు అన్ని దేవాలయాల్లో ఆంజనేయ స్వామి పశ్చిమ ముఖంతో దర్శనమిస్తాడు. ఇక్కడ తూర్పు ముఖంగా దర్శనమివ్వడం విశేషంగా చెప్పవచ్చు. వడమాలలు, తమలపాకులు, పుష్పాలచే ఆవృత్తమైన వీరాంజనేయ స్వామి మూలమూర్తి సింధూరమయమై బహుశక్తిమయమై భక్తులకు నేత్రోత్సవం కలుగజేస్తుంది. అదే కొండరాయిపై వినాయక స్వామి కూడా దర్శనమిస్తాడు. వెండి కవచంతో ఈ స్వాములిద్దరూ విఘ్నహరణం, సంకటహరణం చేసి తమ భవబంధాలను తొలగిస్తారని భక్తులు మనసారా నమ్ముతారు. తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. అంతకు ముందు కోరుకున్న కోరికలు తీరిన వారు తమ మృక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడ తమలపాకులతో పూజలు చేయిస్తారు. స్వామివారి మూల విరాట్టుకు ముందు ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తాయి. స్వామివారు చైత్ర మాసంలో మొదటి ఉగాది నూతన సంవత్సరాది రోజు నుంచి ప్రారంభం. స్వామివారి పూజా పునస్కారములు అతి బ్రహ్మాండంగా జరుపుతాము. శ్రీరామనవమి స్వామివారి కళ్యాణ వేడుకలు కూడా శ్రీరామనవమి గారు జరుపుతాము. మరియు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి విజయోత్సవము, దాన్ని హనుమ జయంతిగా పరిగణనలో వర్తిస్తున్నారు. మరియు ప్రతి మాసంలో పూర్వభద్ర నక్షత్రం, ఆ మాసంలో స్వామివారి జన్మ నక్షత్రము, ఆ స్వామివారి సేవ, సింధూర అలంకార సేవ, విశ్వరూప అలంకార సేవ తదితర అనేకమైన ప్రసాదాలతో స్వామివారి సేవలతో పూజిస్తుంటారు. जय 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 हनुमान गुसाई, कृपा करो महाराज। जय 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 हनुमान गुसाई, कृपा करो महाराज। जय 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 हनुमान गुसाई, कृपा करो महाराज। तन में तुम्हारे शक्ति विराजे, मन भक्ति से भीना। तन में तुम्हारे शक्ति विराजे, मन भक्ति से भीना। जो जन तुम्हारी शरण में आए, जो जन तुम्हारी शरण में आए, दुख दर्द हर लीना। हनुमत दुख दर्द हर लीना। महावीर प्रभु हम दुखियन के
महावीर प्रभु हम दुखियन के, तुम हो गरीब निवाज हनुमत, तुम हो गरीब निवाज हनुमत। जय 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 हनुमान गोसाई, कृपा करो महाराज। जय 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 हनुमान गोसाई, कृपा करो महाराज। స్వామి వెలిసిన ఆ కొండరాయికి ముందు సగభాగం గర్భాలయంలో ఉండగా వెనుక సగభాగం ఆలయం వెనుక కనిపిస్తుంది. భక్తులు ఈ పర్వత శకలానికి భక్తిగా నమస్సులు చెల్లించుకుంటారు. ప్రధాన దైవతమైన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న భక్తులు అక్కడే మందిర ప్రాంగణంలో ఉన్న అపురూప చిత్రాలను దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి దివ్య వృత్తాంతాన్ని వివరించే ఆ చిత్రాలను మనము చూసి తరిద్దాం రండి. వీరాంజనేయ స్వామి మందిరంలోని 3 వైపులా గోడలపై ఆంజనేయ స్వామి వృత్తాంతాన్ని వివరించే పలు బహువర్ణ తైల చిత్రాలు భక్తులకు కనువిందు చేస్తాయి. గరుడ గర్వభంగం, అర్జున గర్వభంగం, అష్టభుజ, షోడశభుజ, ద్వాత్రింశద్భుజ హనుమంతుడు, పంచముఖ హనుమంతుడు, ఉష్ట్ర వాహనంపై సువర్చలా సహిత ఆంజనేయ స్వామి, భవిష్యత్ బ్రహ్మగా హనుమంతుడు వంటి కొన్ని దుర్లభ చిత్రాలు సైతం ఇక్కడ దర్శనమిచ్చి భక్తులకు ఆంజనేయ స్వామి దివ్య చరిత్రను సమగ్రంగా సంపూర్ణంగా తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి.